పెట్టుకున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో విజువల్. వెయిట్, సరే సరే అండి, వెళ్తున్నాను, టైం అయిపోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో విజువల్ అండ్ షో కబడ్డీ 7. అండ్ ఇప్పుడు మన వ్లాగ్ అయితే ఏం లేదు, మోటో వ్లాగింగ్, ఫస్ట్ మోటో వ్లాగింగ్ అనమాట. రీసెంట్గా తీసిన మోటో వ్లాగ్ అయితే కొన్ని కారణాల వల్ల డిలీట్ అయిపోయింది. ఎలా అంటే చెప్తా చూడండి. స్టోరేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ ఫోన్ నుంచి. నేనేం చేశానంటే ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేశాను కదా, మా వీడియో చేసేదని చేసేసాను. దాంట్లోనే ఈ వీడియో ఉంది, మిడిల్లో మధ్య పడిపోయింది. చూసుకోకుండా నొక్కేసి రీసెంట్ వీడియో కూడా డిలీట్ చేసేసాను. దానివల్ల ఎంత పెద్ద ఇష్యూ అయింది. అసలు అవ్వదు కానీ ఇష్యూ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మా కాలేజ్ అయితే వెళ్తున్నాం అనమాట. కాలేజ్ ఫుల్ అయితే చూపించాను, కాలేజ్ ఇంటర్వ్యూ దాకా చూపించగలను. ఎందుకు ఏంటి అంటే లైక్ లోపలికి ఫోన్ అయితే ఎలా ఉండదు, బయట వదిలేస్తాను అనమాట ఫోన్. కొంచెం బండి మీద చూడండి అబ్బా, కొంచెం టైం బాగాలి ఎవరికి. ఇది వచ్చేసి మనకి బొంబూరు వెళ్తే వెళ్తుంది ఇలా, ఇది బొంబూరు. అండ్ ఇలా వెళ్తే బెంగళూరు వస్తుంది. మనం వచ్చేసి ఇలా వెళ్ళాలన్నమాట, పైకి వెళ్ళాలి. నా రూట్ డైలీ అయితే ఇదే. మార్నింగ్ మాటలు, ఈవినింగ్ మాటలు కూడా ఒక్కోసారి ఇటేపు వస్తే, ఒక్కోసారి అటేపు వస్తాను. అటేపు అంటే రైల్వే స్టేషన్ వైపు. సాయంత్రం అయితే రావచ్చు, చూపిద్దాం అన్నమాట మీకు. ఇప్పుడైతే 9 కల్లా అక్కడ ఉన్నారు కాలేజ్లో. బట్ 9:05 అటు ఏమైనా పర్లేదు, రానిస్తారు. ఇక్కడ మనకు హాలిక్స్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది అనమాట, అది కూడా చూపిస్తాను మీకు. బేసిక్గా ఎక్కువగా వెళ్ళేది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇలాగే వెళ్ళామన్నమాట. ఇలాగ వెళ్ళి ఆ టైప్ నుంచి వచ్చేసేవాడిని. మనకి పెట్రోల్ వచ్చి అంత ఏది కాదు, 15 days నుంచి 12 days అలా వచ్చేది 500 కొట్టించుకుంటే ఈ బండి మీద. ఇది అయితే మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది, 69, 60 ఆ మధ్యలో వస్తుంది అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు మనం ఇలాంటి బండి తీసుకున్నప్పుడు. లుక్ ఉండదు. ప్లస్ ఏంటంటే పెట్రోల్ కొంచెం ఆదా అవుతుంది అనమాట మనకి, మైలేజ్ కూడా వస్తుంది. కరెక్ట్గా ఈ బండి తీసి నేను 2022లో తీసామన్నమాట బండి. ఇప్పటివరకు 44,000 kilometers తిరిగాము. అనపర్తి, కేశవరం అన్నీ అడ్డే వెళ్ళాలి, లైక్ బొంబూరు నుంచి వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ వీడియో తీయాలి కొన్ని వీడియోస్. ఆ వీడియోస్ లైక్ నాయిస్ ఎక్కువ వచ్చడం వల్ల పెట్టలేదు అనమాట. పెట్రోల్ అయితే కొట్టుదాం సాయంత్రం, చూద్దాం. పెట్రోల్ కొట్టించారు, ఖచ్చితంగా కొట్టించాలి. అందరూ కొట్టించేస్తారు, దీంట్లో సరిపోద్ది అనమాట. అండ్ ఇది వచ్చేసి మన బొంబూరు ఉంది కదా మనకి, మీకు తెలిసే ఉండదు, మ్యాప్లో చూపిస్తాను. ఈ బొంబూరు అయితే ఇది బాగా ఫేమస్ అయింది. ఇక్కడ చేపల మార్కెట్ ఇక్కడ బాగా ఫేమస్. అండ్ ఇదిగోండి, ఇదంతా బొంబూరు సెంటర్ అనమాట. ఇదంతా బేసిక్గా అంటే వాటిల్లో స్లోగానే వెళ్ళాలి బ్రో. 9 అయిపోయింది, 1 minute లేట్ నాది, 1 minute ఫాస్ట్ నాది. ఎప్పుడైతే ట్రాఫిక్ అయితే ఉండదు, ఆడైతే మరి ట్రాఫిక్ ఉంది. అండ్ మొన్న అయితే నేను చెప్తున్నాను బ్రో, చాలా బాగా వచ్చింది వీడియో అయితే. వాయిస్ అయితే కొంచెం కట్ అయింది కదా, డబ్బింగ్ కూడా చెప్పుకున్నా దానికి. తర్వాత అనుకోకుండా డిలీట్ చేయడం అయితే జరిగింది వీడియో. ఎందుకు చేశాను అనిపించింది. తర్వాత డిజిట్ ఎక్కడ ట్రై చేశాను, రికవరీ మీద ట్రై చేశాను, అవ్వలేదు. ఆ వీడియోస్ తప్ప ఇంక అన్ని వీడియోస్ అవుతున్నాయి. కబడ్డీ వీడియోస్ అన్నీ రికవరీ అవుతున్నాయి తప్ప, పాత డిలీట్ చేసిన కబడ్డీ వీడియోస్ కూడా రికవరీ అవుతున్నాయి తప్ప ఇది రికవరీ అవ్వట్లేదు. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంచుకొని ఇంకొక మళ్ళీ చేద్దామని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టాను. అక్కడ ఏంటంటే కొన్ని వింతలు జరిగినాయి అనమాట. అది బాగా పెట్టాను, మీమ్స్ లా పెట్టాను అనమాట ఫస్ట్లోనే. ఇప్పుడు నేను ఏం చదువుతున్నాను అని అడుగుతారు చాలా మంది. నేనైతే BBA 3rd year చదువుతున్నాను బ్రో.
అది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది. డిగ్రీ చేస్తున్నాను. ఎంబీఏ చేయాలా వద్దని ఆలోచిస్తాం అనమాట మా ఫ్రెండ్స్ మేమైతే. ఎంబీఏ చేయొచ్చు, బట్ ఆ 2 years ఏదో జాబ్ చేసిన తర్వాత ఇంకా ఎంబీఏ చేసిన ఒకలాగా ఉంది, బీబీఏ చేసిన ఒకలాగా ఉంది. చెప్పాలి అంటే ఎంబీఏలో మాస్టర్స్ చేయాలి మనం. ఎక్కువ మాస్టర్స్ చేస్తే బాగా అవుతుంది. ఎందుకంటే ఈ పెట్టడం వల్ల అంత లేట్ అయిందనమాట మనకి. ఈ పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైతే అయ్యింది. అసలు నేను 10 minutes ముందే బయలుదేరిపోవాలి, కొంచెం లేట్ అయిందనమాట. ఫుడ్ అయితే వండడం లేట్ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. మనం మాట్లాడుతున్నప్పుడు లైక్ బ్రీత్ కంట్రోల్ అయితే ఉండాలి, ఎందుకంటే ఎయిర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మాట్లాడేటప్పుడు ఎయిర్ వచ్చేస్తూ ఉంటుంది. నేను చూసినట్టయితే అంతా పెట్టేశారు. ఇది వచ్చేసి డిమార్ట్ రోడ్. ఇది చెప్పడం మర్చిపోయా, డిమార్ట్ అనమాట. రాజమండ్రిలో 2 డిమార్ట్లు ఉన్నాయి, కానీ ఈ డిమార్ట్ ఉన్న రష్యంగా ఏది ఉండదు. తెగొచ్చేస్తారు, హైవే కదా బాగా, అందువల్ల ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట. బేసిక్గా అంచనా వేయలేము. ఐడి కార్డుది పైన పైన జిల్లు గారి దగ్గర చేయించాను అన్నాడు. తీసుకుంటే చాలు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇది మారంపూడి రోడ్, మారంపూడి ఫ్లైఓవర్. ఇది చూసుకుంటే మారంపూడి రోడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రాజమండ్రి నుంచి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవడం వల్ల ఈజీగా అయితే ఉంటుంది అనమాట మనకి. లైక్ ఇదేంటంటే రాజనగరం, ఇలా వైజాగ్ అవన్నీ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటువైపు చెన్నై కూడా వస్తుంది, ఇటువైపు స్ట్రైట్. అంటే చెన్నై ఎలా వెళ్ళాలి, విజయవాడ రాజమండ్రి 4th bridge నుంచి విజయవాడ నుంచి అలా చెన్నై అలా తగులుతుంది అనమాట. దిస్ ఇస్ డిఫరెంట్. ఇదైతే స్ట్రైట్గా వెళ్తే మనకి వైజాగ్ తగిలే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పటికే లేట్ అయింది. ఏంటా లేట్ అవడం అంటే ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఇది వచ్చేసి మనకి ఏది అప్పార్ రోడ్ పైనుంచి కిందకు వస్తే ఇది మారంపూర్ రోడ్ అని అంటారు. ఎగ్జిబిషన్ ఇదంతా ఇదంతా ఎగ్జిబిషన్ పెట్టారు. కానీ నేను ఎప్పుడు నా చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి లైక్ ఒక 1 year బ్యాక్ ఉంటాం మనం వెళ్ళింది. మేము 2024 అయితే వెళ్ళాం అనమాట ఎగ్జిబిషన్. అందువల్ల లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్తే హాస్టల్ లాగేస్తున్నారు ఎగ్జిబిషన్లో. జస్ట్ ఒక రైడ్ ఎక్కడ 100 రూపాయలు, ఇంకా 10 రైళ్ళు ఉన్నాయంటే 1000 రూపాయలు వేసిపోద్ది. అక్కడే ఒక ఫ్రెండ్స్ 4 ఫ్రెండ్స్ వెళ్ళామంటే 4 చూసుకుని 4000 వేసిపోద్ది. లోపలికి ఎంట్రీ ఫీజు 100 రూపాయలు. అలా వేసుకుంటే చూసుకోకూడదు మనం. ఇంకా ఎంతైనా ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ డబ్బులు మరి అంత 1000 రూపాయలు పెట్టుకుంటే బండి మీద బోసా తిరగచ్చు. కానీ కొన్ని ఎంజాయ్మెంట్స్ రావు బ్రో. మా కాలేజ్ దగ్గరగా వచ్చేసాము. దిస్ ఇస్ అవర్ కాలేజ్ ఫ్రమ్ ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమండ్రి. దిస్ నాట్ ద ప్రమోషన్ బ్రో, ఇది ప్రమోషన్ కాదు. మొత్తం వీడియో పెడతావా అంటే పెట్టలేను, ఓకేనా? హాఫ్ వీడియో. क्या हुआ?
యా దిస్ ఈజ్ అవర్ కాలేజ్ IITBS స్కూల్ రాజమండ్రి. ఇప్పుడు ఎప్పుడు సాయంత్రం వచ్చి బ్లాగ్ ఇంకా షూట్ చేస్తా. ఓకే యా ఇప్పుడు వచ్చేస్తాను మళ్ళీ వస్తాను. క్రికెట్ ఆడతారా? పిట్రోల్ కొడిసి వస్తాను. రే ఇప్పుడైతే మళ్ళీ రావాలి. పెట్రోల్ అయితే అయిపోయింది అనమాట. పట్టించుకోవాలి. దిస్ విల్ బి ఆన్ రికార్డెడ్ బ్రో. ఇప్పుడు ఏమన్నా రికార్డ్ చేసి ఉంచాం కాబట్టి బండి ఎక్కడ ఆగిపోతాను మేము వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అయితే అయిపోయిందంట. కొట్టిద్దాం జస్ట్. నెక్స్ట్ పెట్రోల్ కొట్టేస్తే వీ కెన్ గో వేర్ ఎవర్ వీ వాంట్. అందుగా ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. పోలీసు ఉన్నాడు. This will be on recorded, right? And we also make vlogs like this. And మనం vlogs ఇలా చేస్తూ ఉన్నాము. సగం దాట వెళ్ళిన తర్వాత I want to make ఏం ఆడుతున్నా. ఓకే మన వేసినానికి పెట్రోల్ బంక్ కదా. అయితే మనం పెట్రోల్ కొట్టించుకోండి. ఖచ్చితంగా పెట్రోల్ అయితే కొట్టించారు, లేకపోతే బండి ఆగిపోయినా ఉంది. అప్పుడేదో పెట్రోల్ అయితే అయిపోయింది. వెళ్ళిపోవచ్చు, బట్ విల్ బి టైం టేకన్ రైట్. మన దాంట్లో పెట్రోల్ అయిపోయింది, హీరోకి వచ్చింది ఏంటి దాన్ని. ఎందుకు అయిపోయిందో అర్థం కాదు. పెట్రోల్ కొట్టించారు ఇప్పుడు.
అండ్ వెయిట్ యా ఇప్పుడైతే మనం పెట్రోల్ కొట్టించడం అయితే కూడా జరిగింది. పెట్రోల్ కూడా కొట్టిస్తాము. ఇప్పుడు షెల్ టౌన్ జరిగిన బంక్ దగ్గర అనమాట. ఇది కొంచెం వంగింది. యా రైట్. చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన తంటాలు ఏంటంటే సడన్గా ఏమైంది తెలియదు, పెట్రోల్ అయిపోయింది. ఇటైపు అయితే పోలీసులు వేస్తారు, ఇటైపు అయితే ఏం లేదు. ముందు ఎందుకు కొట్టిస్తారు బ్రో, పక్కన జియో పెట్రోల్ బంక్ ఉంది కదా అనొచ్చు. కానీ జియో పెట్రోల్ బంక్ లో వచ్చేసి మనకి ఇది క్యూఆర్ స్కాన్ ఉండదు అనమాట. పేటిఎం అలాంటివి ఏవి ఉండవు. అందువల్ల ఇక్కడ కొట్టించాల్సి వస్తుంది. అంటే ఇంకా ముందుగా కొట్టించవచ్చు, బట్ దూరం అయిపోద్ది బ్రో, చాలా దూరం అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇక్కడ కొట్టిస్తాను అనమాట. ఇక్కడ అంతా ట్రాఫిక్ గా ఉంది బ్రో. నా మైక్ పడిపోద్దని భయం వేస్తుంది. చూడండి కాస్తారు ఆయిల్, పోలీసులు కాసేసారు రాజమండ్రిలో. వేర్ సేఫ్ బ్రో, హెల్మెట్ ఎట్టుకుని వచ్చాం, మన గైడ్ లైన్స్ మనం పాటిస్తున్నాం. ఇప్పుడు ఒకసారి కాంప్లెక్స్కి వెళ్ళిన మా వినయగడాల్లో కలర్ అనమాట. మా చెల్లి పుట్టినరోజు కాంప్లెక్స్ తిరిగి హైబర్త్డే చెప్పేసి ఆగిచ్చేద్దాము. టైం అవుద్ది, బట్ షో చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటేనే అది. నా ఫేస్ అని చూపించలేదంటే సేవ్ చేశాను బ్రో. అలా సేవ్ చేయడం వల్ల ఫేస్లో పోతున్నా. ఆపేసాడు మా బస్సు రాదు, మమ్మల్ని పంపించరు. ఇంకా మనం కొత్తగా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ ఆల్లో పెట్టుకోండి. మన ఎప్పుడైతే నోటిఫికేషన్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వలేదో ఫాలో అవ్వండి. మీకు ఈ బైక్ మైలేజ్ కూడా టెస్ట్ చేద్దాము. 3 years అయిపోయింది కదా, ఇది ఒక వీడియో కన్నా కూడా చేయొచ్చు మనం. ఇట్లా అట్లా మీద సేఫ్టీ గేర్ ఏమి అక్కర్లేదు బ్రో, జస్ట్ హెల్మెట్ చాలు కదా. దిస్ బైక్ మామూలుగా ఇప్పుడు చిన్న జలక్ వచ్చింది, వస్తున్నా అన్నాను కదా. ఎవరో తీయమంటున్నారు ఆవిడ. యా ఈ సంవత్సరం మన వాళ్ళందరూ బతికి హ్యాపీగా చేసుకునేప్పుడు ఇప్పుడు వచ్చి మనం చెప్పా కదా స్కిన్ కేర్ కదా వెళ్తాం. రే వినపడుతుందిరా, నేను మనం మాట్లాడే లోపల మొత్తం ఇవి వచ్చినాయి. నాకా అందుకే ఇదే పెట్టక ఇదే పెట్టరా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు
ఇప్పుడు ఏంటంటే మన బ్లాగ్ సిరీస్ కంటిన్యూ. అరే మీరు మాట్లాడకండి రా. ఇప్పుడు మనం చెప్పా కదా స్కిన్ కేర్ కదా వెళ్తున్నాం, షైగడికి ఎక్కువ పింపుల్స్ వచ్చేసింది. దానికోసం మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికి వెళ్ళే దారిలోనే మొత్తం గన్ను M14 గన్ను. మన ఫస్ట్ మోటో బ్లాగ్. ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ వేసి ఆల్ పెట్టుకోండి. చెక్కేస్తారు. ఇది వచ్చేసి ట్రెండ్స్ అప్పాల రోడ్డు. బాబాయ్ ఉన్నాడు. వచ్చేసి జిమ్. ఎంత బాగుంటుంది అక్కడ ఏరియా. ఇక్కడ కళ్ళు మొత్తం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే సడన్గా వచ్చేస్తాయి వెహికల్స్ అన్ని. ఇక్కడ దారి, ఇక్కడ దారి, అక్కడ దారి, అక్కడ దారి, అలా వచ్చాయి వెహికల్స్. డిఫికల్ట్ అనమాట. అరే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా స్ట్రైట్ గానీ. చూసావా డీ ప్లేట్ డీ ఎక్కువ అని మనం వన్ రాగానే వెళ్ళాం. ఇప్పుడు వచ్చేసి దానాయపేట. అప్పుడు వచ్చాము దానాయపేటకి అయితే వచ్చామన్నమాట. ఎవర్రా బాబు? అబ్బా ఎలాగా. అండ్ ఇది వచ్చి మనం డైలీ బ్లాగ్ లో కాదు, బ్లాగ్ వేసాం, మోటార్ బ్లాగ్ వేసాం అంతే. ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. వాళ్ళకి డైరెక్ట్ గా ఎక్కువ బజ్జీలు తిన్నాక అయితే వెళ్దాం అనుకున్నప్పుడు కానీ ప్లాన్ మారుతుంది. నెక్స్ట్ వీడియో అయితే బడ్జెట్ వీడియో అయితే పెడతా ఖచ్చితంగా, ఎందుకంటే దర్ ఇస్ నో బడ్జెట్ నౌ. నువ్వు రాయించుకుని వచ్చాము కింద ఉంటాం. అదే ఇదే ఈ హాస్పిటలే. చేయించుకుంటావా? నాకు వద్దులే బాబు, సర్జరీ చేయించేంత డబ్బు లేదు. అట్లా అట్లా అంత డబ్బు ఉంటే వాడికి మహేష్ బాబు తయారాను. లెగ్గు దిస్ ఇస్ వినయ్ పైకి అయితే వెళ్తున్నాడు. అప్పుడు వచ్చేసి మనకి అంగనే ఇంటి దగ్గర అయితే వచ్చేసాం అనమాట. మోదీగఢ్ ఇంటి దగ్గర నుంచి సేమ్ రోడ్ స్ట్రైట్కి వచ్చాలి, లైట్ తిరగకుండా. మా సమీర్గఢ్ ఇల్లు ఇదే వెళ్ళాలి అనమాట, ఇంకా ముందుకు వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి అరే దీని పేరేంట్రా? ఈ వీధి పేరేంటి? అన్నపూర్ణమ్మపేట. అన్నపూర్ణమ్మపేట రామాలయం వీధి. ఇది దొరుకుతాడు మీకు, అప్పులు కట్టేస్తూ ఉంటాడు. అప్పులు ఇచ్చి తీసుకోవడం మా వాడు, అంత పెద్ద హృదయం. చైర్మన్ అయితే సూపర్. నేను ఒక ఆట ఆడేసుకుంటాం. ప్లేస్మెంట్లే ఎన్ఎస్ఎస్ జాయిన్ అవ్వాలి. ప్లేస్మెంట్లకి ఎన్ఎస్ఎస్ డబ్బులు రావు, సర్టిఫికేట్ కూడా రాదు, లోపల నుంచి కింద రాసుకుంటారు. యా అప్పుడు అరే రేపు బడ్జెట్ బండి రావాలరా.
అబ్బా 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 స్మెల్ లీటర్ అయ్యా కమ్మదనం, బాబాయ్. కమ్మదనం. ఈ బండి వేసిన తర్వాత ఈ బండి వేసిన అంటే పెట్రోల్ డబ్బులుదే ఆవడం కదా. మేము ఆమంటే పర్లేదు, ఈ బండి అయితే పెట్రోల్ కావాలి కదా. పెట్రోల్ అయిపోతున్నా బాబు. ఆర్డర్ చేసిన డబ్బులు అన్ని ఖర్చు అయిపోతున్నాయి. నీకు 500 ఇచ్చాను. అండ్ రైల్వే గేట్ రోడ్ అనమాట ఇది, అన్నపూర్ణంపేట రైల్వే గేట్. ఇటు మనకి ఏం తగులుతుంటే సమిత కాలేజ్, ఇంక అన్ని తగులుతూ ఉంటాయి. ఇటు నెక్స్ట్ ఏ బ్లాగ్ 33 minutes బ్లాగ్ చేసా. దాన్ని మళ్ళీ కట్ చేస్తే 29 minutes అయితే వచ్చింది. ఇంకా అంతకు మించి కట్ చేయాలని కూడా లేదు. మీరు చాలా మంది చేసినైతే ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడు, పర్టికులర్ ఈ ట్రైనే కాదు, ఏ ట్రైన్ అయినా వెళ్తున్నప్పుడు అదేరా ఏమవుదా బాబోయ్, బీహార్ వాళ్ళు బాబోయ్. ఏమవదురా. పర్టికులర్ ట్రైన్ వెళ్ళినప్పుడు హెల్మెట్ ఉంది, బండికి తిరిగి పడిన నా మీద పడుతుంది. పావులు పడితే బాబోయ్, బాబులు పడుతుంది. ఓ అంకులో పడిపోయింది అన్నారు రావడం మరి. నీళ్ళు చుక్క అక్కడ నుంచి నీళ్ళు చుక్క పడ్డా సరే అదే పడినట్టు. ఇంకా పైన మెయింటెనెన్స్ ఉండదు కదా. బీహార్ వాళ్ళు బాబోయ్. బీహార్ వాళ్ళు అంటే 3-4 రోజులు స్నానం చేయాలి ప్రయాణం వల్ల. అందువల్ల స్నానం చేయక చెమట కొంపు వచ్చేస్తాడు కూర్చుంటే. వాళ్ళు మనం ఉంటాం కాబట్టి బీహార్ వాళ్ళు. బీహార్ మన ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. అదే మనం మనకి దగ్గర కాబట్టి వెళ్ళిపోతాం. మన వాళ్ళ బీహార్లో మన వెళ్ళే పరిస్థితి. బీహార్ ఏముంది, బండి వేసినట్లు బండి వేస్తారు బీహార్ వాళ్ళు. అరే ట్రైన్ పెట్టాలి లెక్క. బీహార్ లో ట్రైన్ ట్రాక్ లో రోడ్డు కూడా మాఫియా చేసేసారు. అంత దారుణంగా ఆ రోడ్డు తీసి ఇంటి దగ్గర వేసుకోలేదు. రోడ్డు తీసుకెళ్లిపోయి రోడ్డు కంకర ఏది ఉండదు వాళ్ళ ఇల్లు వేసుకున్నారంట. వాళ్ళు ఎన్నిసార్లు రోడ్డు వేస్తే అన్నిసార్లు వేస్తారంట. ఇంకా వాళ్ళకి తెలవ చేయలేదు గవర్నమెంట్. ఇది వచ్చాడు రావణ కాదు, రావణ కూడా వచ్చాడు మొన్న. చదువుదాం అనుకున్నా, మన చదువుదాం అంట అనే అంట. నాకు తెలిసింది కానీ వద్దన్నారని అన్నాడు. మరి వాళ్ళ ఫ్రెండ్ ఉంటారులే, వాడు అన్నాడు అనమాట. ఇది వచ్చేసి ధవళేశ్వరం రోడ్ కదా కనిపిస్తుంది. గవర్నమెంట్ సైడ్ చెప్పడం నీకు కుక్కలు పెంచుతారు కదా మనోడు. పెంచడం బాగానే పెంచుతాడు కానీ దాని డిసీజెస్ కూడా వచ్చేస్తున్నాయి. అది తట్టుకోలేవు కదా. మళ్ళీ ప్లస్ ఏంటంటే మనం ఒక వీడియో వైరల్ అయింది అతనిది, దానివల్లే ఎఫెక్ట్. అతను ఏదో లీడ్ చేసుకున్నాడు ఆ లైఫ్. వచ్చిన టెంట్ వేసుకుని ఉండి చేస్తుంటే వీళ్ళకి ఏమొచ్చింది తెలియదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం మార్చేస్తారు. ఎందుకో తెలియదు. వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసం చేశారు రా మన వాళ్ళు. ఏమో ఇలా అయిపోయింది. వెళ్తా ఐఎల్టీడీ ఇంకా అన్ని వస్తాయి అనమాట. అంత సోగా వెళ్తాడట బాబాయ్నా తీసేగాడు. సాయిగాడు నెంబర్ వెనకాల నెంబరు వెనకాల నెంబర్ లేదు, ముందు నెంబర్ లేదు. ఎంత తిరుగుతున్నారా పోయి వాడు కూడా చెక్కేస్తాడు. అడిగాడు పోస్ట్ ఆఫీస్ వస్తుంది అడిగి
అదే కదా, 1 way అయిపోయింది ఇది. ఎలా పోస్ట్ మ్యాన్ కదా దాంట్లో ఆలోచన చెప్పమన్నారా వచ్చి మన సాయి అనమాట 10th క్లాస్ ఫ్రెండ్. తర్వాత ఆలోచన చేస్తున్నాం వాళ్ళు చేస్తే డబ్బులు ఎక్కువ కట్టాలి సాధించినంత ఇచ్చేదానికి వేరే బై బై. ఇంకా వచ్చి మన 10th క్లాస్ ఫ్రెండ్ అనమాట. 10th క్లాస్ ఫ్రెండ్ అంటే స్కూల్ ఫ్రెండ్, 6th నుంచి ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు అయితే కనపడ్డాడు, సంవత్సరం కనపడ్డాడు అనుకో, అది మీకు వీడియో ఇప్పుడు కనపడ్డాడు కదా. రేపు పొద్దున ఆపాలి ఇప్పుడు. ఈ రోడ్డు మీద ముందు సరే కాపు ఇక్కడ చాలు. ఫోన్ చేయి, మొఖం చూపించే ఇష్టం ఉండదు నీకు. అండ్ చూసుకోండి అయితే ఈ బ్లాగ్ ఇది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సరిగ్గా 6:30 అనుకుంటా వాడు నాకు నచ్చి పికప్ చేసుకుని వాడు నేను వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు 4th అన్నారు. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాడు. అపాయింట్మెంట్ తర్వాత గట్టిగా అంత ఉంటుంది, గంట అరగంట కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అసలు ఏంటి స్కిన్ కోసం అన్ని డిస్కస్ చేస్తారు. ఇలాంటి కంటెంట్ ఇంకా చేయమంటే నేను ఫ్యూచర్ లో చాలా చేస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ నాకు అంతే 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 ఇస్తూ ఉండాలి. వచ్చి మన ధవళేశ్వరం రోడ్డు, ధవళేశ్వరం, రామగిరి, కడియం, ఇంకా చూసుకోకుండా రామచంద్రపురం వరకు ఈ రోడ్లు స్ట్రైట్ కలపండి. ఇక మీకు కరెక్ట్గా ఎక్కడ అంటే రామగిరి దగ్గర హైవే జంక్షన్ వస్తుంది, అయినా కూడా సైడ్కి వెళ్ళిపోవచ్చు. అదే రామగిరి నుంచి రైట్కి తిరిగారు అనుకోండి, రైట్కి తిరిగితే మనకి రావులపాలెం, పొట్లంక, బుల్లంక అన్నీ వస్తాయి అనమాట. బేసికల్ గా అందరికి ఫేమస్ అయింది ఏంటి, రాయవెల్లో రోజ్ మిల్క్. అదే మన ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ ఏంటంటే కడియంలో నర్సరీస్ అనమాట. బేసిక్ గా నర్సరీస్ అక్కడ భలే పండేస్తారు బ్రో. ఏదైనా పెద్ద పెద్ద చెట్లు కానీ చిన్న ఏమంటారు ప్లాంట్స్ అవి బాగా పండిస్తారు. ఎప్పుడైనా వస్తే విజిట్ చేసుకుని ఒక 4 ప్లాంట్స్ అయితే పట్టుకెళ్ళండి. లేట్ అయితే అయ్యింది. కడియం నర్సరీస్ అయితే చాలా బాగుంటుంది, పెద్ద బిజినెస్ అయిపోయింది. మొన్న ఎక్కడో చూసాను 34 lakhs పెట్టి కడియం నర్సరీ వాళ్ళు తెప్పించారంట కదా. చెట్టు అదేంటండి మొదలు కింద ఆ మొదలు తెప్పించి దాన్ని మళ్ళీ పెంచి వేస్తే అప్పుడు మళ్ళీ సెట్ అవుతుందంట. బాగుంది. అలాంటి కొత్త ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి అవన్నీ మనం కొనలేకపోతే 35 lakhs అంటే వాళ్ళు కొన్న 35 lakhs అమ్మేది ఎలాగో అమ్ముతారు. వాళ్ళు ఏమంటే స్పీషీస్ తీసేసి వాళ్ళని కూడా తయారు చేసేసుకుంటారు అనమాట. బేసిక్గా అయితే ఇది వచ్చి మాకు మేము వెళ్ళే రోడ్డు. రోజు ఇటువైపు అయితే రాను నేను కాలేజ్లో, బట్ ఎలా అయితే తీసుకొచ్చాను సజ్జగా చెప్పాలి కాబట్టి సతీష్ చేశాను. నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా చిన్నప్పటి నుంచి 6th class నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు కొన్నాడు దగ్గర ఒక 10 years ఫ్రెండ్షిప్ మాది. ఏమనుకున్నా ఏం చేసుకున్నా అన్ని మేమే షేర్ చేసుకుంటాం. చూస్తున్నా నేను ఇంకా మా ఫ్రెండ్ అనుకున్నాను. మా ఫ్రెండ్ దగ్గర చిన్నది అక్కడే ఉంటుంది. సతీష్ గారు వాళ్ళ ఫ్రెండే, బట్ నాకు ఫ్రెండేగా అవన్నప్పుడు. వచ్చి మనం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటి పనులు కూడా పూర్తి అవ్వబోతున్నాయి. ఇవి ఆ బ్లాగ్ అయితే ఇది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ ఆల్లో పెట్టుకోండి. మనం ప్రతి నోటిఫికేషన్ అప్డేట్ అయితే మీకు త్వరలో వచ్చేస్తుంది. నోటిఫికేషన్ అప్డేట్ అయితే మీకు వస్తుంది. ఆల్లో పెట్టుకోండి గైస్, ఎందుకంటే 14K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు
దీనికి వస్తున్న వ్యూస్ దీనికి షార్ట్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి అయితే రావట్లేదు. అందువల్ల అనమాట. వ్లాగింగ్ ఛానల్ కింద చేద్దాం అనుకుంటున్నాను మొత్తం. ఇల్లు అయితే చూపించాను. ఇంకప్పుడే ఇల్లుకి సపరేట్గా వీడియో చేస్తాను. ఇల్లు అయితే అయిపోతుంది, కిందకి అయితే పెడుతున్నాను అనమాట. వర్కర్స్ అయినట్టున్నారు కదా. ఇవాళ బ్లాగ్ అయితే ఇది, తర్వాత కలుద్దాం అనమాట మనం కొత్త బ్లాగ్తో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు మోటివేషన్ అవుతుంది. బాయ్ బాయ్, టాటా, సీ యూ.